కొన్ని పార్టీల వాళ్ళు ఒక ట్వీట్ వేసేసి మొత్తం సమస్యను ఏదో పరిష్కారం చేసినాము అనేటటువంటి ఆలోచనతోని అవాకులు చెవాకులు నా మీద వాగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఒక ఆడపిల్ల విషయం వచ్చినప్పుడు, అది కూడా ఒక మైనర్ అమ్మాయి విషయం వచ్చినప్పుడు, సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి ప్లేస్లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా కొంత సంయమనం పాటించాలి. సోషల్ మీడియాలో ఏది పడితే అది వాగితే ఆడపిల్లలకి ఎక్కువ నష్టం జరుగుతుంది. మన సమాజం ఇప్పటికి కూడా రేపు పొద్దున బండి సంజయ్ గారి అబ్బాయి దోషి కాదు అని తేలినా, దోషి అని తేలినా సమాజం మగపిల్లల్ని క్షమిస్తుంది, కానీ ఆడపిల్లలకు మాత్రం కంప్లీట్గా లైఫ్ బర్బాద్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న అత్యుత్సాహంతో ఏం జరిగింది, బండి సంజయ్ వారి సైడ్ నుంచి వాళ్ళు ఆ ఆడపిల్ల మొత్తం వీడియోలు, ఫేసులు, ఫోటోలు మొత్తం బయట పెట్టారు. అంటే ఒక అమ్మాయి, ఆమె మైనరో కాదో అనేటటువంటి చర్చ ఉంది. ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి వాళ్ళ డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీయే కారణం. ఏం అవసరం ఉంది, అంత అత్యుత్సాహం ఏముంది? ఇష్యూ సాల్వ్ చేయనియండి. మాట్లాడుతున్నారు కదా, డెఫినెట్గా ఆడపిల్ల పక్షమే ఉంటాం. మన తెలంగాణ సమాజంలోనే అది ఉన్నది, ఆడపిల్ల పక్షమే ఉంటాం. కానీ ఇవాళ ఆడపిల్ల జీవితం నాశనం అవడానికి కారణం ఎవరు? ఎందుకు అమ్మాయి ఫోటోలు బయటికి రావాలి, అమ్మాయి వీడియోలు బయటికి రావాలి? నేను పోలీస్ శాఖ వారిని కోరుతా ఉన్నాను, ఎవరెవరైతే ఆ అమ్మాయి ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసిండ్రో ఆ సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేయండి, వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయండి. మీ ముఖ్యమంత్రి మీద ఒక చిన్న పోస్ట్ పెడితే ఇవాళ ఎత్తుకపోయి అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేటట్టుగా పోస్టులు పెట్టి, వీడియోలు పెట్టి, వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్నప్పటి ఈ ఫోటోలు అన్నీ బయట పెట్టినటువంటి అకౌంట్స్ని బ్లాక్ చేయాలి, ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.